మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ బాలశౌరి పిఏ అంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేశాడు గోపాల్ సింగ్. ఎంపీ క్యాంపు ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు బాధితులు. ఎంపీ బాలశౌరి ఆఫీసులో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు గోపాల్ సింగ్. కృష్ణావర్సిటీ, మెడికల్ కాలేజీ, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బాధితులతో పోలీసులు చర్చలు జరిపారు. స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు అంటూ ఉండగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ భీష్మించుకుని కూర్చున్నారు బాధితులు. జనసేన పార్టీ ఆఫీస్ లో మనకు అన్యాయం జరిగింది. మరి కరెంట్ సబ్స్టేషన్ ఉంది, యూనివర్సిటీ అని ఉంది. మచిలీపట్నం ఆఫీసు మెడికల్ పెట్టుకోమని చెప్పండి. ఎంపీ బాలశౌరి పిఏ అంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేశాడు గోపాల్ సింగ్. ఎంపీ క్యాంపు ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు బాధితులు. ఎంపీ బాలశౌరి ఆఫీసులో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు గోపాల్ సింగ్. కృష్ణావర్సిటీ, మెడికల్ కాలేజీ, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి క్యాంపు ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బాధితులతో పోలీసులు చర్చలు జరిపారు. స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు అంటూ ఉండగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ భీష్మించుకుని కూర్చున్నారు బాధితులు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంతకీ గోపాల్ సింగ్ అనే వ్యక్తి పట్టుబడ్డా లేదా ఇంకా పరారీలో ఉన్నాడా? కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని బాలశౌరి దగ్గర కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి గోపాల్ సింగ్ అనే వ్యక్తి అదే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నుంచి నిరుద్యోగంలో నుంచి కూడా అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంత మొత్తంలో భారీగా డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మచిలీపట్నం మెడికల్ కాలేజీతో పాటు అట్లాగే యూనివర్సిటీ అలాగే విద్యుత్ శాఖలో ఈ 3 డిపార్ట్మెంట్స్ లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అక్కడ కొంతకాలంలో కూడా నిరుద్యోగ యువకులకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క దగ్గర నుంచి కూడా లక్షల్లో వసూలు చేసినట్టు కూడా బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి కాపరే చేసుకున్నట్లయితే 100కు పైగా బాధితున్నట్టు తెలుస్తా ఉంది. ఈ 100 రైట్, థ్యాంక్ యూ. మచిలీపట్నం ఆఫీసు మెడికల్ పెట్టుకోమని చెప్పండి.